హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏంటి ఈ అమ్మాయి మళ్ళీ ఇంకో వీడియోతో వస్తుంది ఏంటి అని అనుకుంటున్నారా? అవునండి, ఖచ్చితంగా. నేనైతే ఈ వీడియోలో హిమాలయ వాళ్ళది ప్యూరిఫైయింగ్ నీమ్ ఫేస్ వాష్ గురించి అయితే రివ్యూ ఇవ్వబోతున్నానండి. మనం క్లియర్గా అబ్జర్వ్ చేసినట్టయితే దీని మీద రాస్తుందనమాట, క్లినికల్లీ ప్రూవెన్ క్లియర్స్ అండ్ ప్రివెంట్స్ పింపుల్స్ అని రాస్తుందండి. దానికి అర్థం మనకి పింపుల్స్ ఉంటే క్లియర్ చేస్తుంది, అలాగే ఇక మీదట రాకుండా అయితే ప్రొటెక్ట్ చేస్తుందనండి దానికి అర్థం. ఇది మనకి హిమాలయ తెలుసు కదండి, సిన్స్ 1930 సంవత్సరాల నుంచి అయితే ఈ బ్రాండ్ అనేది మంచి పేరుతో ఇప్పటి వరకు అయితే ఉందన్నమాట. న్యూ బెస్ట్ ఎవర్ అంటే కొత్త మార్పులతో పాటు తయారు చేసామని అయితే రాస్తుందండి. 5 అని రాస్తున్నారు చూసారా, ఈ 5 ఏంటంటే 5 గుడ్నెసెస్ ఆఫ్ ద నీమ్ అన్నమాట. ఆ 5కి అర్థం ఏంటంటే నీమ్ అంటే వేపాకులో ఉండే 5 గుణాలు అయితే కూడా ఇందులో ఉన్నాయని అయితే రాస్తున్నారండి. కింద రాస్తున్నారు కదండి, సోప్ ఫ్రీ అనమాట. మనం ఇది వాడిన తర్వాత సోప్తో ఏం వాష్ చేయక్కర్లేదు, స్కిన్ ఫ్రెండ్లీ అంటే pH లెవెల్ మ్యాచ్ అవుతుంది స్కిన్కి అని కూడా రాస్తున్నారండి. రీసైకిలబుల్, ఈ ప్లాస్టిక్ అనేది మనకి రీసైకిలబుల్గా పనిచేస్తుందని రాస్తున్నారండి. వెనక అబ్జర్వ్ చేసినట్టయితే ఆ 5 గుణాలు ఏంటి, దేనికి పనికొస్తాయి, స్కిన్కి సెట్ అవుతుందా లేదా అని అయితే రాస్తున్నారండి. ప్యూర్, కేరింగ్, కాన్సియస్ అని రాస్తున్నారండి. ప్యూర్గా అంటే 100% DNA టెస్ట్తో అయితే చేశాము అని అయితే రాస్తున్నారండి. కేరింగ్ అంటే సోప్ ఫ్రీ అనమాట. మనం దీన్ని వాడిన తర్వాత సోప్తో అయితే క్లియర్ వాష్ చేయకూడదు, అలాగే సోప్ బేసెస్ అలాంటివి ఏమైతే దీంట్లో యాడ్ చేయలేదని రాస్తుందండి. పైగా మీరు క్లియర్గా అబ్జర్వ్ చేసినట్టయితే హ్యాండ్స్ ఏం లేకుండా ఓన్లీ మిషన్ టెక్నాలజీతో అయితే మాత్రమే ప్యాక్ చేసామని అయితే రాస్తున్నారండి. నేనైతే 100 ml ప్యాక్ అయితే తెప్పించుకున్నానండి. దీని MRP ప్రైస్ చూస్తే 189 రూపీస్ ఉంది, కానీ నాకు ఫ్లిప్కార్ట్ గ్రోసరీలో 160 రూపీస్కి అయితే లభించిందండి. అలాగే అబ్జర్వ్ చేసినట్టయితే దీని వెనుక డెస్క్రిప్షన్, స్కిన్కి సెట్ అవుతుందా లేదా, ఎలాంటి టైంలో వాడాలా అన్నీ రాస్తున్నారండి. క్లియర్గా మీరు అబ్జర్వ్ చేసుకొని అయితే కొనుక్కోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.